సికింద్రాబాద్ పరేడ్ మైదానం నుండి మెట్టుగూడ వరకు కాంగ్రెస్ నేత వేణుగోపాల్ స్వామి భారత్ జోడో న్యాయయాత్ర చేపట్టారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అధిష్టానం అవకాశం ఇస్తే సికింద్రాబాద్ నుండి పోటీ చేస్తానని తెలిపారు. నేను ఒక చార్టర్డ్ అకౌంటెంట్, మాకు టికెట్ వస్తుందని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇక్కడ సికింద్రాబాద్లో 70 నుంచి 80% వరకు ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఉన్నారు, అర్బన్ ఓటర్స్ ఉన్నారు. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా చేసేటటువంటి వ్యక్తుల్ని ఇక్కడ ఎన్నుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సో ఆ లెక్కన మేము టికెట్ వస్తుందని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎన్నికల్లో క్లియర్గా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మాత్రమే పోటీ ఉంటుంది. బీఆర్ఎస్కు ఓటు వేయడం అనేది ఏ విఘ్నత కలిగినటువంటి ఓటరు కూడా అనుకుంటా వేస్తారని నేను అనుకోను. వాళ్ళకు వేయడం వల్ల కూడా ఉపయోగం లేదు. ఇవాళ బీజేపీకి మాకు మాత్రమే పోటీ ఉంటుంది. కులాలకు అతీతంగా చేసేటటువంటి వ్యక్తుల్ని ఇక్కడ